ఇక ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణ నేపథ్యంలో ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఆయన బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ చేస్తున్నారు. మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ మియాపూర్లోని మోహన్ నాయక్ నివాసం ఉంటున్న వసంత సిటీలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 60 లక్షల రూపాయల నగదు, కేజీన్నర బంగారు ఆభరణాలు, మద్యం బాటిళ్లు, అక్రమ భూముల కొనుగోలుకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రాష్ట్రంలో అధికారుల తీరు దోచుకోవడం దాచుకోవడం అన్న సామెతలాగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అధికారుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏసీబీ కావచ్చు, హైదరాబాద్ మున్సిపల్ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన పర్యవేక్షణ లేకపోవడంలోనే అక్రమాలు పెరుగుతున్నాయి, అధికారులకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలోని వసంత సిటీలో మోహన్ నాయక్ అనే వ్యక్తి ఆర్ఎండ్బి ఈఎన్సీగా అధికారిగా పనిచేస్తున్నటువంటి మోహన్ నాయక్ ఇంటిపైన కూడా ఉదయం 7:30 గంటల నుంచి ఏసీబీ యొక్క దర్యాప్తు జరుగుతుంది. దాదాపు ఉదయం 7:30 గంటల నుంచి 13 చోట్ల బంధుమిత్రుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఇండ్లపైన కూడా, దాంతో పాటుగా వసంత సిటీలో విల్లా నెంబర్ 98లో ఉంటున్నటువంటి మోహన్ నాయక్ ఇంటిపైన కూడా ఏసీబీ అధికారులు రైడ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఈ రోజు సాయంకాలం వరకు కూడా ఈ యొక్క వివరాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాత్రి 12 గంటల వరకు ఏసీబీకి సంబంధించిన అన్ని వివరాలను తీసుకున్న తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలనంటే ఏదైతే మోహన్ నాయక్ గత సంవత్సర కాలంగా ఈఎన్సీ అధికారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంట్లో దాదాపు 60 లక్షల రూపాయల నగదు, 10 అంటే దాదాపు 1 కేజీ బంగారం, 35 మద్యం సీసాలతో పాటుగా దాదాపు అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఆర్ఎండ్బి చీఫ్ ఈఎన్సీగా పనిచేస్తున్నటువంటి మోహన్ నాయక్ సెప్టెంబర్ 2025లో నియమితులయ్యారు. గతంలో చూసుకున్నట్లయితే స్టేట్స్ రోడ్స్ అండ్ చీఫ్ ఇంజనీర్గా ఆర్టీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి మోహన్ నాయక్ ప్రభుత్వం ఆయన్ను ఈఎన్సీగా పదోన్నతి కల్పించిన పరిస్థితి. అయితే ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాకముందే అతని ఇంట్లో 60 లక్షల రూపాయల క్యాష్తో పాటుగా అక్రమ ఆస్తులు సంపాదించడం, ఆధారాలు లేకుండా కూడా అక్రమంగా డబ్బులు కావచ్చు, దాంతో పాటుగా అక్రమ ఆస్తులు కావచ్చు, భూములు కొనుగోలు చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే మోహన్ నాయక్ నివాసం ఉంటున్నటువంటి వసంత సిటీకి వచ్చినటువంటి అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్తో పాటుగా ఏదైతే ఏసీబీ డిఎస్పీ దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి డిఎస్పీ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి 13 బృందాలుగా పనిచేస్తుంది. దానికి సంబంధించిన వివరాలను కూడా సాయంకాలానికి తీసుకున్న తర్వాత ఎన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమున్నాయి, అక్రమ ఆస్తులలో ఎవిడెన్స్ లేకుండా అక్రమంగా సంబంధించినటువంటి ఆస్తులు అనేది ఎన్ని ఉన్నాయనేది కూడా వెల్లడించిన తర్వాత అరెస్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అధికారులందరూ కూడా ఎక్కడ అధికారులు ప్రజలకు ఎలాంటి పనులు కావాలన్నా సరే అక్రమంగా డబ్బులు సంపాదించడమే టార్గెట్గా వ్యవహరిస్తున్నారు. తప్పితే ప్రజలకు కావాల్సిన సేవలు కావచ్చు, పని చేసే విజయంలో కూడా విఫలమైనట్టుగా తెలుస్తుంది. అధికారుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి అక్రమాస్తులు కూడబెడుతున్నారు అధికారులు. వాళ్ళకు సంబంధించినటువంటి జీతాలు కావచ్చు, వాళ్ళకు వచ్చే జీతానికి 100 రెట్లుగా అక్రమాస్తులు సంపాదించడమే టార్గెట్గా పనిచేస్తున్నారు అధికారులు. అంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల్లో ప్రతిరోజు కూడా ఒక ఏసీబీ రైడ్ జరగడం, ఏసీబీ అధికారులకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అరెస్ట్ కావడం అనేది కూడా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యకరంగా ఉంది. ఇదేనా ప్రజాపాలన అనేది కూడా ప్రస్తుతానికి ప్రజలు, విశ్లేషకులు ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. ఈ మోహన్ నాయక్ సంబంధించినటువంటి అక్రమాస్తుల విషయంలో ఇప్పటికే అంటే వసంత సిటీలోని అతను నివాసం ఉంటున్నటువంటి ఇంట్లోనే 60 లక్షల రూపాయలతో పాటుగా కేజీన్నరకు సంబంధించినటువంటి బంగారం సంబంధించినటువంటి కాయిన్స్, దానికి కేజీకి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు, దాంతో పాటుగా మద్యం బాటిళ్లు, దాంతో పాటుగా అక్రమాస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు దొరికాయి. దీనితో పాటుగా 13 చోట్ల ఇంకా ఎన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సాయంకాలానికి వస్తున్నాయని చెప్పేసి అధికారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఏసీబీ రైడ్కు సంబంధించినటువంటి వివరణ అనేది కనబడుతుంది.